చూడు. వావ్, చూస్తారు కదా, చిరుత 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 చిరుత. వావ్, అక్కడ ఇంకొకటి ఉంది లోపల. అదిగో చూస్తారు కదా, కనిపిస్తుందా? తిరుగుతుంది, అటు ఇటు వాక్ చేస్తుంది. ఇది అటు ఇటే వాక్ చేస్తుంది. దీనికి కూడా క్యాలరీస్ ఎక్కువైనట్టు, అందుకే వాకింగ్ చేస్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తుంది చూడండి. దీనికి ఎందుకు ఇంత స్పెషల్గా కేజీఎస్ లోపల పెట్టారంటే, ఇది అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, చిరుత. సో అందుకే దీనికి ఇక స్పెషల్గా ఇట్లా మీకు చూపిస్తే చూడండి. ఇట్లా మొత్తం ఇట్లా కేజ్ వేసి లోపల పెట్టారనమాట. చూస్తారు, సారీ ఇది చిరుత కాదు, జాగ్వార్. ఇందాక నుంచి నేను చిరుత అనుకుంటున్నా. కొంచెం ఆగండి, ఇక్కడ ఏదో నాకు దొరికింది, మీకు తెలుసా అని చెప్పి. జాగ్వార్ అనే పేరు స్థానిక అమెరికన్ పదం జాగ్వార్ నుండి వచ్చింది. దీని అర్థం ఒకే దూకుతో చంపేవాడు. వావ్. డూ యూ నో ద నేమ్ జాగ్వార్ కమ్స్ ఫ్రమ్ ద నేటివ్ అమెరికన్ వర్డ్ జాగ్వా, విచ్ మీన్స్ హీ హూ కిల్స్ విత్ వన్ లీప్. ఫైనలీ మనకైతే లయన్ అయితే దొరికింది, లయన్ ఉన్న ప్లేస్ అయితే దొరికింది, కానీ లయన్ అయితే నాకు కనిపించలేదు. ఎక్కడుందో మరి, నాకు తెలిసి లోపల దాచుకుందేమో లయన్. చూపించాం కదా, అది ప్యాంథర్, ఇది చిరుతపులి. రెండు సేమ్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, చిరుతపులి, లెపర్డ్. ఎటో వెళ్ళిపోతుంది అది. ఒకటే ఉందండి, ఒకటే ఉన్నట్టుంది మేబీ. ఇక్కడికి వచ్చి ఈ యానిమల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే, లయన్ కానీ జాగ్వార్ కానీ అండ్ లెపర్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ టైమింగ్ అయితే మెన్షన్ చేశారనమాట. ఎవ్రీ థర్స్డే 11 AM to 11:30 AM అండ్ 2:30 PM to 3:30 PM వరకు. ఆస్క్ అవర్ యానిమల్ కీపర్స్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఈ యానిమల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి యానిమల్ కీపర్స్ని అడిగితే వాళ్ళు దీని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారంట. అసలు ఇందాక నుంచి నేను వెయిట్ చేసిందే ఈ లయన్ గురించి. ఈ అడవి ఈ జూ మొత్తం తిరిగిందే లయన్ గురించి, కానీ నాకైతే ఈ లయనే దొరకలేదు. నేను వచ్చినప్పుడు మాత్రం ఈ లయన్ అయితే ఇక్కడ లేదు. మేబీ లోపలికి వెళ్ళిపోయిందేమో, నాకు అర్థమవుతలేదు. కానీ కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే నా ఫేవరెట్ యానిమల్ని చూడలేకపోయినానని చెప్పి. మిగతావన్నీ దొరికిపోయినాయి, మిగతావన్నీ చాలా ఈజీగా అవైలబుల్గా మనకు కెమెరాలో దొరికింది. కానీ ఈ లయన్ మాత్రం మనకైతే కనిపించలే. మరి మేబీ అది గుహ లోపల ఉందేమో. మేబీ రాజుగారు రెస్ట్ తీసుకుంటారేమో. చూద్దాం, పోయే లోపల నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఒకవేళ ఇది కనిపిస్తే డెఫినెట్లీ షూట్ అయితే చేసి మీ అందరికి చూపిస్తాను. ఇప్పటిదాకా చూసిన చిరుత, ఈ చిరుతపులు అయితే ఒక గంభీరమైన సౌండ్ అయితే చేసింది. కెమెరాలో చూపిద్దాం అనుకున్నా, అంత లోపల అది మిస్ అయిపోయింది. మేబీ దానికి కోపం వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ చూస్తారు కదా లోపలికి అయితే పోతుంది. మనం హిప్పోపోటమస్ని అయితే చూడడానికి వచ్చినాం. ఇక్కడ అది లోపల ఉంది, బయటకైతే రాలేదు. దాని గుహలో ఫుడ్ తింటుంది అది. ఒకసారి బయటకు వస్తే బాగుంటుంది, కానీ బయటకైతే రాలే అది. దీనికి ఎంత పెద్ద ప్లేస్ చూసిరా, దీనికి ఎంత పెద్ద ప్లేసా. వావ్, మొత్తం దీన్ని బాగా సెటప్ చేసిరుగా. చూసిరా డిఫరెంట్గా హిప్పోపోటమస్ని ఎట్లా తయారు చేసారు, మొత్తం ఐరన్తోనైతే చేసారు. ఇది డిఫరెంట్గా ఉంది కొద్దిగా, మొత్తం ఇది డిఫరెంట్గా చేసారు. చూడ్డానికి అయితే బాగుంది. ఇది కూడా సేమ్ రియలిస్టిక్గా ఉంది మొత్తం. పక్షుల అరుపులు. మీకు ఇక్కడ కనిపిస్తున్న యానిమల్ పేరు ఖడ్గమృగం. ఇది చాలా డేంజర్ అంట. అమ్మ, ఇంకా ఇక్కడ ఇంకేదో మ్యాప్ అయితే వచ్చింది. డీర్ ల్యాండ్ అంట, క్రొకడైల్స్, వింగ్స్, ఆస్ట్రిచ్, బేర్, రైనో, అంటే ఒక్కొక్కటి ఒక్కో రూట్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇంకొక మ్యాప్ అయితే పెట్టారు. చూద్దాం, ఇది ఏందో నాకు అర్థమవుతలేదు. అసలు ఇది ఏం పక్షో అర్థమవుతలేదు నాకు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ డిఫరెంట్గా ఉంది, మొత్తం వైట్ కలర్లో ఉన్నాయి, వెనకాలనేమో బ్లాక్ కలర్లో ఉన్నాయి. అమ్మ, ఇక్కడ ఇంకొక జింకల గ్యాంగ్ అయితే కనిపించింది నాకు. చూడండి, వావ్, ఎన్ని జింకలు ఉన్నాయి ఒకటే ప్లేస్లో. మొత్తం విశ్రాంతి తీసుకుంటున్నాయి ఇవన్నీ.
చాలా బాగుంది నిజంగా. ఈ జూ పార్క్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలంటే 2 గంటలు 3 గంటలు 4 గంటలు అస్సలు సరిపోదు. దీని టైమింగ్ ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది తెలుసా? ఎవ్రీ డే మండే దీనికి హాలిడే. ఎవ్రీ డే 8:30 నుండి 4:30 వరకు ఉంటుందంట. నువ్వు మార్నింగ్ 8:30కి వచ్చేసి వెంటనే లోపలికి వచ్చేసి సాయంత్రం 4:30 వరకు నువ్వు వెతికి చూసి చేస్తే కానీ నువ్వు మొత్తం అప్పుడు కూడా నువ్వు మొత్తం క్లియర్గా నువ్వు ఎక్స్ప్లోర్ చేయలేవు. అంత పెద్దగా ఉంది ఇది. నాకు అర్థమవుతలేదు అసలు. తిరిగి 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 కాళ్ళు అయితే గుంజుతున్నాయి. మళ్ళీ ఏమైనా తిందామంటే ఏమైనా ఫుడ్ తిందామంటే ఏం లేదు. సమోసాలు అవే ఉన్నాయి. అంత మొత్తం జంక్ ఫుడ్డే ఉంది ఇక్కడ. మనం ఏమో డైట్ ఏం తినాలో కూడా అర్థమవుతుంది అసలు. ఇక్కడ మాకు జీబ్రా అయితే కనిపించింది. ఒక జీబ్రా అయితే పడుకుంది, ఇంకొక జీబ్రా అయితే ఉంది. వావ్, బాగుంది జీబ్రా. వావ్, దీని పేరు బరాసింగ్ అంట. వావ్, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. సేమ్ జింకలానే ఉంది కానీ జింక కాదు, బరాసింగ్. ఇదొక ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ జింక. దీని పేరైతే తెలియదు కానీ డిఫరెంట్గా ఉంది ఇది మాత్రం. చూడండి మొత్తం లోపల మొత్తం చాలా బాగుంది. అమ్మ, ఫైనల్లీ జిరాఫీ కూడా దొరికేసింది మనకు. ఏదైంది స్టాచ్యూ లాగా అట్లనే ఉంది, ఉలుకు లేదు పలుకు లేదు. ఏం ఆలోచిస్తున్నావురా అంతగానం డీప్గా? జిరాఫీ చూడు. ఇక్కడ ఏందిరా నాయన, ఎన్ని గణం క్రొకోడైల్స్ ఉన్నాయి. అసలు నీకు చూస్తే నాకైతే పిచ్చెక్కుతుంది. ఒక్కడైనా మొత్తం క్రొకోడైల్సే ఉన్నాయి మొత్తం. మా దేవుడా, ఫైనలీ జూ పార్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను తిన్న ఒక సమోసాకి ఒక సమోసా ఈజ్ ఈక్వల్ టు నాకు తెలిసి ఒక 250 క్యాలరీస్ ఉంటుందేమో. ఆల్మోస్ట్ 800 to 900 క్యాలరీస్ బర్న్ చేసిన నేను. అంతా తిరిగిన 2-3 hours తిరిగిన. మేబీ ఎగ్జాక్ట్ కౌంట్ చేయలేదు కానీ బాగానే తిరిగిన. ఎట్టకేలకు జూ పార్క్ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసిన. అసలు నేను ఇంత దూరం వాక్ చేసినానంటే అప్రాక్సిమేట్లీ ఇదని చెప్తున్నా, కిలోమీటర్ లాగా లెక్కేయాలనుకుంటే నేనైతే ఒక 5 to 6 kilometers అయితే ఆ జూ పార్క్ మొత్తం తిరిగిన అనమాట. కానీ అంత మంచిగా అనిపించింది, అంత చిల్గా బాగానే అయింది, అన్నీ బాగానే కవర్ చేసేసిన. కానీ ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, నేను దేనికోసం అయితే పోయినానో అదే నాకు అనిపించలే. అదొకటి డిసప్పాయింటింగ్ థింగ్ అనిపించింది. అదే లయన్ని చూడలేకపోయినానే. అంత దూరం పోయి నేను పోయిందే లయన్ కోసం యాక్చువల్లీ. సో లయన్ చూడకుండా పోయినానే అని ఒక చిన్న డిసప్పాయింటింగ్ థింగ్, అంతేగాని రిమైనింగ్ ఆల్ దట్ ఎక్సలెంట్ అనమాట. అసలు ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వెళ్ళినా నేను జూ పార్క్కి. చాలా మంచిగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ అసలు వీకెండ్ కాదు కానీ ఇంతమంది జనం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు ఈ వీక్ డేస్లో ఎవడు పోతాడు జూ పార్క్కి నార్మల్గా? అంటే ఖాళీగా అటు ఇటు తిరిగి ఉండే సొంటోళ్ళు తప్ప. అసలు వీకెండ్స్ ఎట్లా ఎంతమంది అయితే వస్తారు జూ పార్క్కి, అంతకంటే డబుల్ మ్యాక్సిమం అంతమంది అయితే వచ్చారు వీక్ డేలో కూడా. సో ఇదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది జూ పార్క్ని. నాకు వాళ్ళ మ్యాప్ గైడింగ్ కానీ అంతా మంచిగానే అనిపించింది. అంటే నేను ఇంతకుముందు పోయినప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే కొన్ని మ్యాప్స్ కానీ రూట్స్ కానీ కొన్ని అప్డేట్ అయినాయి ఇంతకుముందుతో కంపేర్ చేస్తే. నేను ఎప్పుడో ఒక 5 to 7 years బ్యాక్ ఒకసారి ఎప్పుడు వెళ్ళిన, అంత గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ఇప్పుడైతే చాలా అప్డేట్ అయితే అయింది, చాలా బాగున్నాయి. మీలో ఎవరైతే జూ పార్క్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర వాటర్ బాటిల్స్ అనేది క్యారీ చేసుకోండి. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అది ఎనీ సీజన్లో. ఎందుకంటే ఆ తిరుగుడికి మీకు ఉక్కుకే దాహం వేస్తూ ఉంటుంది. సో అదొకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఏంటంటే, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, సో నడవలేని వాళ్ళకి అక్కడ ఒక ఆటో లాగా ఉందన్నమాట, ఒక ట్రాలీ లాగా.
సో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని ఒకటేసారి తీసుకెళ్తుంది అనమాట, చుట్టూ రౌండ్ తీసుకెళ్తుంది. మీకు అక్కడక్కడ ఏమైతే కనిపిస్తాయో యానిమల్స్ అనేది గైడెన్స్ ప్రకారంగా వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో కొద్దిగా 5 to 6 minutes ఆపేసి మీకు చూపిస్తారనమాట. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు నడవడం అనేది స్కిప్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళు నడవలేరు, వాళ్ళ వల్ల కాదు, ఎందుకు రిస్క్. సో అదనమాట. ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తారో వాళ్ళతో కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో చిన్నగా ఉన్నాయి అన్నమాట, అంటే వాళ్ళు జంప్ చేస్తే పడే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో అంటున్నా, కొన్ని జంతువుల దగ్గర. సో అటువంటి ప్లేస్లలో నేనేం సజెషన్ చేస్తానంటే పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళ చేయి పట్టుకొని ఉండండి, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ మనం సోషల్ మీడియాస్లో చూస్తూ ఉన్నాం. సో మనం సేఫ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు మన పిల్లల సేఫ్టీ కూడా మన రెస్పాన్సిబిలిటీ పెద్దవాళ్ళగా. సో ఇదొకటైతే నేను చెప్పదలుచుకున్నా. అంతగా ఓవరాల్గా అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. జూ పార్క్ ఇప్పటికైతే బాగానే అప్డేట్ అయింది, ఇంకొద్దిగా అప్డేట్ అయితే ఫ్యూచర్లో ఇంకా చాలా బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనలీ అంతే గైస్, ఇవాళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.